రథసప్తమి సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయము. సూర్యుడే మనకు కనిపించే దేవుడు. ఆయన వల్లనే జీవరాశులు నేలపై మనగలుగుతున్నాయి. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుడిని ఆరాధించాలి. సూర్య రథము గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరు. ఈ రథసప్తమినే సూర్య జయంతి అంటారు. సూర్యుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్ని ఎక్కి వీధులలో ప్రవేశించే రోజు ఇది. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు రాత్రింపగలునకు ప్రతీకలు. చక్రాలకు ఉన్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణంలో ఉంది. ఇక్కడ రథారోహణే ప్రధాన కృత్యం. లోకబాంధవుడు ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయింది. ఈ జన్మలో చేసిన, గత జన్మలో చేసిన మనస్సుతో, మాటతో, శరీరంతో, తెలిసి తెలియక చేసిన 7 విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది. ఈ రథం మామూలుది కాదు. దీనికి ఒకటే చక్రం. తొడల నుండి కింది శరీర భాగం లేని అనూరుడు దీనికి రథసారథి. అందుకే సూర్యోదయానికి ముందర అరుణోదయం అవుతుంది. ఛందస్సులు అనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి. ఏమాత్రం ఆధారం లేని ఆకాశంలో ఈ రథం పయనిస్తుంది. ఈ రథం రాత్రింబవళ్ళు తిరుగుతూనే ఉండే ఈ రథానికి గుర్రాలను ఛందస్సులు అంటారు. ఇవి వేద ఛందస్సులు. ఇవి గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7. వాటికి ఎన్నటికీ అలసట్లేదు. గుర్రం వేగవంతమైన చైతన్యానికి చిహ్నం. సూర్యుని 7 గుర్రాలు 7 రకాలైన కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటాయి కనుక సూర్యునికి ఉండే కిరణాల్లో 7 రంగులు ఉంటాయి. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యం వహిస్తాడు. మొత్తం 12. ఈ ద్వాదశాదిత్యుల పేర్లు: చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత, వైశాఖంలో వచ్చే సూర్యుడి పేరు ఆర్యముడు, జ్యేష్ఠంలో వచ్చే సూర్యుడి పేరు మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వచ్చే సూర్యుడి పేరు వివస్వంతుడు, ఆశ్వయుజంలో త్వష్ణ, కార్తీకంలో విష్ణువు, మార్గశిరంలో వచ్చే సూర్యుడు అంశుమంతుడు, పుష్యమాసంలో వచ్చే సూర్యుడు భగుడు, మాఘంలో వచ్చే సూర్యుడు పూషుడు, పాల్గుణంలో వచ్చే సూర్యుడు పర్జన్యుడు. ఆయా నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆయా పేర్లు వచ్చాయని చెబుతారు. రామరావణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరామునికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించారు. ఈ విషయం రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలు ఉన్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.